అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గత 2 రోజులుగా చూస్తూ ఉంటే పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ ద్వారా గత 4 ప్రతి ఒక్కరింటికి కూడా అవ్వకు కానీ తాత కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధులు వికలాంగులు కూడా 2 రోజులుగా మనం కూడా అన్ని ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకునేదానికి గ్రామ సచివాలయాలుగా బెడ్ల మీద తీసుకొని రావడం చాలా దురదృష్టంగా ఉంది. గత 5 సంవత్సరాల ముందు టీడీపీ గవర్నమెంట్లో ఇదే విధంగా పోస్ట్ ఆఫీసుల్లో ఇక్కడ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ ఎండాకాలంలో ఇట్లా కొన్ని సీజన్స్లో ఈ వృద్ధులు వికలాంగులందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ గమనించిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొని వచ్చి ఎవరైతే ఇట్లా మరి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళంతా కూడా ఇంటి ద్వారానే ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ ఒకటో ఏదైతే తెల్లారితో 6 గంటలకంతా పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు వాలంటీర్స్ ద్వారా. ఈ మంచి పనికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా కుట్రపడి రేపు ఎక్కడైతే వాలంటీర్స్ వాళ్ళు చెప్తే వైఎస్ఆర్ పార్టీకి ఆడ ఓట్లు వేస్తారు అని చెప్పి ఒక చెడ్డ బుద్ధితో వాళ్ళు ఏం చేశారంటే ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రివర్స్ అయిపోతుంది అనేసి. కానీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఒక 2 రోజులుగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో ప్రజానీకం అంతా కూడా మూకుతాడిగా ఒకేసారి టీడీపీ వాళ్ళ గవర్నమెంట్ని బంగాళాఖాతంలో కలిపేదానికి రెడీ అవుతామనేసి కూడా ఈ సమావేశంలో కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంత మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక టార్చ్ బేరర్ మరి ఆయన ఏదైనా కానీ ముందే ఆలోచన చేసి ప్రజల్లో ఈ విధంగా అంత కష్టం ఉండకూడదు అని చెప్పేసి ఎంత మంచి దీని స్కీమ్ని పెట్టి వాలంటీర్స్ ద్వారా ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు దీన్ని మనసుకి ఒప్పలేక వీళ్ళు ఇంత చండాలమైన దుర్బుద్ధితో టీడీపీ వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు కుట్ర పని ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈసీ వాళ్ళు వండుకొని సచివాలయం వెళ్ళి పెన్షన్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఒకసారి మీరు కూడా గమనించాల్సిన విషయం ఏమిరా అంటే అబౌవ్ 60 years ఉండేవాళ్ళు ఎట్లా బట్టి నెక్స్ట్ రానున్న రోజుల్లో మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా ఈ వాలంటీర్ సంస్థలు కూడా మళ్ళీ పునర్పాలించాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళ ఐడియా అంతా ఒకటి వాలంటీర్ సంస్థలు తీసేవాలి, మళ్ళీ జన్మభూమి కమిటీ మళ్ళీ పెట్టుకోవాలి, వాళ్ళు కావాల్సినట్టు వాళ్ళు చేసుకోవాలనేది. ఇవన్నీ కూడా ఏం జరగదు. మళ్ళీ గెలిచేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, ఇక్కడ విజయానంద రెడ్డి గెలుస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగన్. వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు ఎట్లా బయట వస్తారు ఆలోచన చేయాలి. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మన చిత్తూరులో ఎంసీ విజయానంద రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు అందరికీ ఇంటి దగ్గరే వారు గడప దాటకుండానే ఉదయం 5ంటికో 6ంటికో వాలంటీర్లు వాళ్ళ గడప తట్టి వాళ్ళ తలుపు తట్టి పెన్షన్లు అందజేస్తూ తద్వారా వారి ఆరోగ్యాన్నైనా వారి జీవన ప్రమాణాన్నైనా మెరుగుపరచడానికి తీసుకొచ్చిన వ్యవస్థ ఈ దేశంలోనే మొట్టమొదటిది ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ సిస్టమ్ మాత్రమే. మరి 1వ తారీఖు నుంచి చూస్తున్నారు, మేము కూడా గడప గడపకు ప్రచారానికి వెళ్తున్నప్పుడు అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, మా 1వ తారీఖు పెన్షన్ ఎలాగా, మేము వెళ్ళలేము ఎలాగా అని అడుగుతున్నారు. మాకు చెప్పడానికే మాకు బాధేస్తున్నా కానీ కేవలం తెలుగుదేశం వాళ్ళు దురుద్దేశపూర్వకంగా వారి ఆలోచన ఏ విధంగా ఉందని వారి రాష్ట్ర నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళే ఒప్పుకున్నారు వాలంటీర్ల వల్ల ఏం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది, అందుకే మేము వాలంటీర్లు తీయించేసాము అని. ఈరోజు నిన్న చూస్తే ఒక వృద్ధురాలు లైన్లో నిలబడి
మరణించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అసలు ఆవిడ ఈ గడప దాటుకోకుండా పెన్షన్ తీసుకొని ఉంటే ఆమె ప్రాణాలు మనం నిలబెట్టగలిగే వారమా కాదా అని తెలుగుదేశం వారు వారి మనసాక్షిని వారు ప్రశ్నించుకోవాలి. తర్వాత వాలంటీర్లని ఏ విధంగా ప్రలోభ పెట్టాలా, ఏ విధంగా భయపెట్టాలి, వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని ఏ విధంగా ప్రజల నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతో ఐటీడీపీ సెల్ నుంచి, అంటే ఈ సోషల్ మీడియా హ్యాండిల్ చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐటీడీపీ పేరుతో ఒక ఓటీపీ కోడ్ ఒకటి పంపిస్తున్నారు. ప్రతి వాలంటీర్కి ఓటీపీ కోడ్ ఒకటి పంపిస్తున్నారు. నేను కావాలంటే మీకు చూపెడతాను. ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి, చాలా దగ్గరలో నాకు ఆన్ రికార్డ్, నా దగ్గర రికార్డెడ్ కాల్ కూడా ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలంటీర్తో మాట్లాడిన ఆ కాల్ కూడా రికార్డ్ చేసిన కాల్ కూడా నా దగ్గర ఉంది. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి లేకపోతే భయపెట్టి, ఒకటి బతిమాలడమో లేకపోతే భయపెట్టడమో, వాడితో మాట్లాడుతూ ఆ ఓటీపీ వారితో చెప్పించుకునే కార్యక్రమం. వన్స్ ఆ ఓటీపీ వాళ్ళకి వచ్చిందంటే ఆటోమేటిక్గా వీళ్ళ డేటానో వీళ్ళ యాక్సెస్ మొత్తం వీళ్ళ వాలంటీర్ సిస్టంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏదైతే వాళ్ళకి వస్తుంది అని అనుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 10వ డివిజన్లో అతను శేషాద్రి అనే అతను 2 రోజుల క్రితము అందరు వాలంటీర్లకు వెళ్ళి ఈ ఓటీపీ చెప్పించుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి నేను ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఈ ప్రాంతాల్లో చిత్తూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో చాలా దగ్గర జరుగుతుంది. మన చిత్తూరు నియోజకవర్గంలో స్పెసిఫిక్గా ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీకు కార్యకర్తలు లేరా? తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరా? మీ నాయకుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదా? మీ నాయకులు ఎన్నికల్లో నిలబడి ఎన్నికల బరిలో ఉండగలుగుతారు అనే నమ్మకం మీకు లేదా? మీకు ఇటువంటి నమ్మకాలు ఏవి లేకు ఒక వ్యవస్థ అనేది ఉంటే, మీ మీద చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మీద మీకు నమ్మకం ఉంటే, మీకు మీ కార్యకర్తలు మీ నాయకులు లోకల్గా మీకున్న లీడర్ల ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్ళండి. మేము ప్రవేశపెట్టిన వాలంటీర్ సిస్టమ్ని టచ్ చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ వాళ్ళని జగన్ గారు నియమించింది వాస్తవమే. వారి రక్షణ కూడా మా కొరకు వారు పనిచేసినారు. మేము వాళ్ళని మా కోసం పనిచేయమని మేము ఎక్కడా చెప్పడం లేదు. వాలంటీర్ని తీసేయమని మీరే కంప్లైంట్ చేస్తున్నారు, తీసేశారు. ఇవాళ జరుగుతున్న నష్టాన్ని, ఈ ప్రాణ నష్టాన్ని తెలుగుదేశం పార్టీ రికవర్ చేసి మళ్ళీ ఇవ్వగలుగుతుందా? ఎవరి ప్రాణాలనైనా తిరిగి నిలబెట్టగలుగుతుందా? ఈ విధమైన చర్యలకి నిరంతరం వాలంటీర్లు వెనకాల పరుగులు పెట్టే మీ పరుగుని ఆపి ఇకనైనా ప్రజలకు ఏం చేద్దామనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాం. మరి అదేవిధంగా విజయానంద రెడ్డి గారు ఇవాళ కొత్తగా కాదు, ఈ 5 ఏళ్ల కాలంలో కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నారు. వారు పిచ్చాపాటిగా ప్రజల సమస్యలు తెలుసుకునేదో వాకింగ్లోనో వారు ఎక్కడికో వెళితే దాన్ని విజయానంద రెడ్డి గారు ఏం చేసినా మరుసటి రోజు దాన్ని చేసేయాలన్న ఉద్దేశంతో 2 కుర్చీలు వేసుకొని 10 మందిని వెనక్కి నించొని మనము చెట్టు కింద నించుంటే అయిపోతుంది అనే అటువంటి భావం నుంచి బయటికి రండి. మమ్మల్ని మీరు ఆల్రెడీ ఎప్పుడు కాపీ కొడుతున్నారనేది మాకు తెలుస్తుంది. ఈ కాపీ రైట్స్, ఈ కాపీ సిస్టమ్ని ఆపేసి ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మీరేం చేయగలరో నేను పదే పదే చెప్తున్నాను. మీ చంద్రబాబు నాయుడు ఏదైనా చేసి ఉంటే కనుక ఆ ఇన్ని సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ఏదో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ చిత్తూరు నియోజకవర్గానికి చేసినటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏదైనా ఉంటే, ఇక్కడ ప్రజలకి ఆయన ఉపయోగపడి ఉంటే ఆ మంచిని మీరు తీసుకొని వచ్చి ప్రజలకి చెప్పండి అని చెప్తున్నాను. మీరు చెప్పలేరు. మా నాయకుడు చేసి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి తలుపు తట్టి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి సంక్షేమ పథకాన్ని పార్టీలకు అతీతంగా అందించాడు. కాబట్టి మేము గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. ఇప్పుడు మీరు కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి మేము చేసేస్తాము, స్మార్ట్ సిటీ చేసేస్తాము, అది చేసేస్తామంటే నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ఈ నాయకుల్ని ముందర చూపించి పాపం ఒక్కొక్కళ్ళు ఎన్నేసి కండువాలు వేసుకుంటారు. ఏ కలర్ కండువా ఎప్పుడు ఎన్ని వేసుకోవాలో కూడా తెలియడం లేదు. అన్ని కండువాలు మోసుకుంటా పాపం తిరగడం అందరికీ కష్టం. కానీ పాపం వాటిని భరించే స్థితిలోనే మీరున్నారు. కానీ ప్రజల ఆకాంక్షల్ని, ప్రజలకి కావాల్సింది, చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి
ఏం అవసరమో అనే దాని మీద దృష్టి పెట్టి ఇకనైనా కూడా విజయానంద రెడ్డి గారిని కాపీ కొట్టడం కాదు, విజయానంద రెడ్డి గారి కంటే మెరుగ్గా మీరు ఏదైనా చేయగలరు. మీరు పుట్టి పెరిగిన ఊరని ఏదైతే మీరు చెప్తున్నారో ఆ ఊర్లోనే మీరు ఒక బిందె నీళ్ళు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు కూడా అటువైపు తిరిగి చూడలేదు. ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళు ఎన్నికల తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని డిస్టర్బ్ చేయడము, మీకు ఎక్కడో ఉన్నటువంటి సిస్టమ్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దడము, వాలంటీర్లని ప్రత్యేకంగా వాలంటీర్ని భయభ్రాంతికి గురి చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఇక మీద మానుకొని ఒక పద్ధతిగా మోరల్స్తో ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్ని ఎదుర్కోండి అని తెలుగుదేశం పార్టీకి చాలా వినమ్రంగా తెలియజేసుకుంటున్నాము. ఈ జరుగుతున్న ప్రజా నష్టాన్ని, ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టి దానికి ఏ విధంగా చర్యలు తీసుకోగలమో ఆలోచించండి. అంతేగాని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని తెలుగుదేశం పార్టీకి మరొకసారి హెచ్చరిస్తూ, మీరు ఏదైతే తీసేసినారో అదే వాలంటీర్ సిస్టంతో అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి ఇదే విజయానంద రెడ్డి గారి ద్వారా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి సేవలు అందిస్తామని కూడా వాలంటీర్లందరూ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భరోసా ఇస్తున్నాం. దాదాపుగా 70 సంవత్సరాలు అవుతుంది. అంటే బ్రిటిష్ వారు మనల్ని వదిలిపెట్టి 70 సంవత్సరాల పైన అయింది. వారు ఎప్పుడైతే మనల్ని పరిపాలించినారో ఈ పరిపాలన వ్యవస్థలో భాగంగా ఈ ఎంఆర్ఓ వ్యవస్థ, ఆర్డీఓ వ్యవస్థ తేవడం జరిగింది. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళ ఏవైతే పరిపాలన చేశారో ఈ వ్యవస్థలు పెట్టుకొని ఆ వ్యవస్థలనే భారతదేశం మొత్తం కూడా అనుసరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓ మంచి ఆలోచన చేసి ఈ వ్యవస్థల కన్నా భిన్నమైనటువంటి వ్యవస్థ తీసుకురావాలా అని ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ వాలంటీర్ని అనుసంధానం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏమైతే పథకాలు ఇస్తుందో వాలంటీర్ల ద్వారా మరింతగా ప్రతి గడపకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నము వాలంటీర్ల ద్వారా చేస్తున్నారు. అంటే కేవలం వాళ్ళు ప్రభుత్వానికి, ప్రజలకి అనుసంధానకర్తలు మాత్రమే. కాకపోతే ఈరోజు పరిణామాలు వేరుగా ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థ మీద ఈ 4.5 సంవత్సరాల పాటు వాలంటీర్లని తిడుతూ టెర్రరిస్టులు అనడం, ఉమెన్ ట్రాఫికింగ్లో భాగమని చెప్పడం, దూషించడం చేస్తూ ఈ ఎలక్షన్లలో లబ్ధి పొందాలా, ఆ లక్షన్నర పైచిలుకు ఓట్లను మనం కూడా మన ఖాతాలోకి వేసుకోవాలనే దురుద్దేశంతో వాలంటీర్ల మీద ఎనలేని ప్రేమను ఒలగబోస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక పక్కన చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ గారిని ఉపయోగించుకుని ఈసీలకు ప్రేమలేఖలు రాసి వాలంటీర్లను విధుల నుంచి దూరం పెట్టడం జరిగింది. ఈ విధులను దూరం పెట్టడం జరిగిన తర్వాత ఇవాళ పెన్షన్ ఇవ్వాలి. ఈ 3 రోజులు పెన్షన్, ఈ పెన్షన్లకు దూరం అవ్వడంతో అవ్వాతాతలు చాలా ఇక్కట్లు పడేటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ చూస్తున్నారు. ఈ ఎండలకి అవ్వాతాతలు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. ఈ మరణాలకి కారణం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. ఈ మరణాల యొక్క శాపం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి శాపమే మారుతుంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థని మరింతగా బలపరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మరింతగా సేవలు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తారని తెలియజేస్తూ, వాలంటీర్లు ఎవరు కూడా దయచేసి భయపడద్దండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ కూడా తోడుంటుందని తెలియజేస్తూ సెలవు.